నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నిన్ను మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. నా ఊపిరి ఆగే వరకు నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేమయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నిన్ను మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవునికి స్తోత్రం. మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా, ఒంటరిపోరు నన్ను విసిగించినా. మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నిన్ను మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. రండి దైవ వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు సాగుదాం. ప్రసంగి గ్రంథంలో చదువుతాం. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెరితనముండును. తర్వాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇది దుఃఖకరము. బ్రతికి ఉండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికి ఉండి వారు తాము చస్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారిక ఏ లాభమును కలగదు. వారిక ప్రేమింపరు వారు. చనిపోయినటువంటి వారు పిల్లరా మరువబడినారు, అంటే మరువబడినారు. ఈ లోకంలో వాళ్ళ పేరు ఇంకా మరువబడుతుంది. వాళ్ళు ఇంకా బ్రతికున్న వారితో ప్రేమించటం, బ్రతికున్న వారిని ప్రేమించటం, బ్రతుకున్న వాళ్ళ మీద పగ పెట్టుకోవటం, బ్రతుకున్న వాళ్ళ మీద అసూయపడటం, ఇట్లాంటివి ఏమీ ఉండవు ప్రియ.
చాలా మంది ఏమంటుంటారు ఏంటంటే అదిగో ఫలానానికి పెట్టాడు, ఫలానానికి పెట్టినాడు, అది ఇబ్బంది పెడుతున్నారు. అది సైతాన్ని పడుతుంది కానీ మనుషులు ఏం పడతారు. మనుషులు భూమి మీదకి దేవుడు పంపించుంటాడు, యాత్ర ముగించగానే దేవుడు పిలుచుంటాడు. అంతే ఆయన దగ్గర ఉంటారు, ప్రభు దగ్గర ఉంటారు. ప్రభు అనగా నేను ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, లోక పాపమును మోసుకొని పోవడానికి ప్రభు వచ్చాడు. లోక పాపమును మోసుకొని పోవడానికి దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. దేవుని యొక్క గొర్రెపిల్లగా అంటే ప్రతి మానవాళిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడం కోసం దేవుడే తన కుమారుడైన క్రీస్తును పంపించాడు ఈ లోకానికి. దేవునికి స్తోత్రం. దేవునిగా ఎవరు చూడలేరు. ఎందుకంటే దేవుని తేజస్సు, దేవుని యొక్క ప్రభావము. ఎందుకంటే మనుషులు చూసి ఏ మనుషులు కూడా తట్టుకోలేరు, ఏ మనుషులు కూడా జీవించలేరు. ఆయన శక్తిమంతుడు. కొన్ని కోట్ల సూర్యుని కలిపితే ఎంత కాంతి ఉంటుందో అంతకన్నా సూర్యకాంతి కలిగినటువంటి అంతకన్నా గొప్ప వెలుగులో పరిశుద్ధ పట్టణములో నిత్యము దేవదూతల చేత ఆరాధించబడుతున్నవాడు దేవుడు. నిత్యము దేవదూతల చేత ఆరాధించబడుతున్న ఆ దేవుడు భూమి మీదకి ఎలా దిగి వచ్చినాడంటే దేవునిగానే రాలే, ఒక మనిషిగా వచ్చాడు. ఎందుకంటే మానవునిలో పాపం ఉంది, మానవునిలో శాపం ఉంది, మానవునిలో దోషం ఉంది. మానవులు నరకానికి పోతానికి వాళ్ళలో చెడు గుణాలు వచ్చేసినాయి. దేవుడు వద్దు అన్న పనిని వాళ్ళు చేసి వాళ్ళు పాపాన్ని కూడా పెట్టుకున్నారు. ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. మానవాళ్ళందరి కోసం ఆయన బలైపోయాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని ఎవరు ఆశ్రయిస్తే అందరినీ శుద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే నేను ఇలా చెప్తాను, గొర్రెల మందలో లేదనుకోండి, దెబ్బతిన్నాయి అనుకోండి, ఆరోగ్యం బాగలేదనుకోండి, ఒక గొర్రెను తీస్తే పోయి బాగున్నదాన్ని చెట్టుకి ఏలాడదీస్తారు. ఎందుకంటే ఈ మందంతా చనిపోకుండా, ఈ మందంతా బాగుపడ్డ కోసం ఒక గొర్రెని ఏలాడదీస్తే ఆ తెగులు పోతుంది, ఆ కీడు పోతుంది అని నమ్మకం. అట్లనే మనుషులందరూ కూడా బాగుపడాలంటే, మనుషులందరూ మోక్షానికి చేరాలంటే పరిశుద్ధ రక్తం అవసరం. పరిశుద్ధ రక్తం అవసరం కాబట్టి నరవతారికి వచ్చినటువంటి దైవ కుమారుడు ఆ బాధ్యతను స్వీకరించాడు. దేవునికి స్తోత్రం. నన్ను తాను అప్పగించుకున్నాడు శిలువ మరణానికి. ఎందుకంటే ప్రతి మానవాళిని బ్రతికించడానికి, ప్రతి మానవాళిని తన పాపములో నుండి బయటికి తీసుకురావడం కోసం ఆయన పంచగాయాలు పొందినాడు. దేవునికి స్తోత్రం. ఆయన పంచగాయాలు పొంది మనందరి కోసం ఒక రక్తపు బొట్టు కూడా తనలో లేకుండా ఆయన రక్తం చిందించి తనను ఆశ్రయించిన వారిని, తన యొద్దకు వచ్చిన వారిని ఆయన పరిశుద్ధపరిచేవాడు. మనస్సాక్షిని పరిశుద్ధపరుస్తాడు. ప్రియులారా, దేవుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అంటున్నాడు, నా దగ్గర విశ్రాంతిలో ఉంటున్నారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర న్యాయమైన కాటం ఉంటుందండి. మంచి చేసిన వాళ్ళు, చెడు చేసిన వాళ్ళు ఆయన ఒకరోజు కాట వేస్తే చూస్తాడంట. నీతిమంతులేమో ప్రియులారా ఒక వాళ్ళు ఉంటారంట, లోకంలో లోకానుసారంగా జీవించిన వాళ్ళు ఒక వాళ్ళు ఉంటారంట. ఆ రోజు ఆయన తీర్పు తీరుస్తాడంట. ఈరోజు అందరూ ఒక్కొక్క రకంగా దేవుని చేత పిలువబడుతూ దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. భూమి మీద నుండి కొంతమంది మనుషులు మరవబడుతూ ఉంటుంటారు. రకరకాల పరిస్థితులలో కూడా వెళ్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి పోవాల్సింది. దేవుడు పంపించాడు, మళ్ళీ దేవుడు పిలుచుకుంటాడు. భూమి మీద ఉన్న వాళ్ళకి కష్టాలు ఉంటాయి కానీ దేవుని దగ్గరికి పోయిన వాళ్ళకి కష్టాలు ఉండవు. వాళ్ళు నెమ్మదిగా ఉంటారు. తీర్పు దినం తర్వాత వాళ్ళు జీవించిన జీవితాలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తారు. అంటే మేలు చేసిన వాళ్ళేమో జీవ పునరుద్ధానికి, కీడు చేసిన వాళ్ళేమో తీర్పు పునరుద్ధానానికి అన్నాడు. అంటే మేలు కీడు అనేది దేవుడు న్యాయవంతుడు. కాబట్టి మనం భూమి మీద జీవిస్తున్నప్పుడే మనకిచ్చిన కుటుంబంలో, మనకిచ్చిన ఆరోగ్యంలో, మనకిచ్చిన పనిలో మనం నమ్మకంగా ఉండాలి. ఈ నమ్మకాన్ని చూస్తాడు. చాలా మంది ఏమంటుంటారంటే, నేను నమ్మకంగా ఉండేది, ఇంత నమ్మకం ఉండేది నీ కష్టాలు పాడుతున్నాను, ఇంత యథార్థంగా ఉండేది నీ బాధలు పడుతున్నామంటే మనుషులు నిన్ను ఎవరు గుర్తించకపోవచ్చు, దేవుడు మాత్రం గుర్తిస్తాడు. నువ్వు చేసిన పనిని గుర్తిస్తాడు, నువ్వు మాట్లాడే మాటలను గుర్తిస్తాడు, నీ విధానాన్ని గుర్తిస్తాడు, నీ నీతిని గుర్తిస్తాడు, నీ పరిశుద్ధమైన జీవితాన్ని గుర్తిస్తాడు. ఆయన ప్రతిఫలం ఇస్తాడు. భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా ఆయనే ప్రతిఫలం ఇచ్చేవాడు. కాబట్టి మన దగ్గర నుండి బ్రదర్ని దేవుడు పిలుచుకున్నాడు, చిన్న దేవరాజు అనే దేవుడు పిలుచుకున్నాడు. అయితే దేవుని దగ్గర విశ్రాంతి దొరుకుతుంది. దేవుని దగ్గర ప్రభు మన వారిని అనగా ప్రభువు నందు భయభక్తులు కలిగి, అయ్యా నేను తెలియకుండా పాపం చేసినానయ్యా, సర్వమానవాళ్ళ కోసం వచ్చినామంట, మరి రక్తంతో నన్ను కూడా కడుగు ప్రభు అని ఎవరైతే ప్రభు దగ్గర రెండు మాటలు ఒప్పుకుంటారో
చేసిన తప్పైనా క్షమించు ప్రభువా, ఏదైనా పొరపాటు మాట్లాడితే క్షమించు ప్రభు అని ఎవరైతే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తారో ప్రతి ఒక్కరిని ఆయన రక్తం శుద్ధి చేస్తుందంట. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరుస్తుందంట యేసు రక్తం. మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట. మరణంలో నుండి జీవంలోనికి దాటింపజేస్తాడంట. కాబట్టి మనమందరం కూడా నిల్చున్న మనందరం కూడా బ్రతికి చనిపోయిన వారికి ఇక భూమి మీద ఏం వంతు లేదు. పగబెట్టుకోవటం కానీ, అసూయపడటం కానీ, ఇట్లాంటిది ఏమి ఉండదు కానీ, ప్రేమించటం కానీ ఉండదు. కానీ భూమి మీద ఉన్నటువంటి మనము మరలా దేవుడు మనం ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో తెలియదు. కాబట్టి మనమందరం సిద్ధంగా ఉండాలి. అంటే అందరం కూడా సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు పిలిచినా ప్రభువా నీ రాజ్యంలో మేము సజీవులుగా ఉండాలి, ఆ నరక బాధలు తప్పించుకోవాలి, ఆ ఉగ్రత దినాలు మేము తప్పించుకోవాలి, ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని మేము తప్పించుకోవాలి, అగ్ని ఆరుదు పురుగు చావదు అగ్ని ఉందని. అయితే అందులో నుండి మేము తప్పించబడి మేమందరం మోక్షం చేరాలని మనము ఈ లోకంలో మనం భక్తి చేస్తా ఉంటాం. ఈ లోకంలో మనం భక్తి ఎందుకు చేస్తామంటే మనం మోక్షం చేరాలని, ఆ పుణ్యం సంపాదించుకోవాలి. కాబట్టి యేసు రక్తము ద్వారా కడగబడితే ఆయన పుణ్యము మనకు దొరుకుతుంది. తల నుంచండి, చిన్న ప్రార్థన చేస్తాం. భూమి మీద